హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ ఇచ్చేద్దాము అండ్ ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇది వచ్చేసి లైక్ క్వశ్చన్ నెంబర్ 448. ఫైండ్ ఆల్ నెంబర్స్ డిసపియర్డ్ ఇన్ అన్ అరే. ఓకే, సో గివెన్ అన్ అరే నమ్స్, మనకు ఒక అరే ఇస్తాడు అండ్ వేర్ నమ్స్ ఆఫ్ ఐ ఇస్ ద రేంజ్. లైక్ ఆ అరేలో ప్రతి ఎలిమెంట్ యొక్క రేంజ్ ఏంటంటే 1 to n ఉండబోతుంది. ఓకే, and return an array of all integers in the range 1 to n that do not appear in these nums. అంటే సింపుల్గా ఏంటి, దేర్ మైట్ బి సమ్ ఎలిమెంట్స్ విచ్ వర్ రిపీటింగ్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడు, నాకు ఒక అరే ఇచ్చాడు 4 3 2 7 8 2 3 1 వచ్చింది. సో సింపుల్గా దీని రేంజ్ లైక్ లెంత్ ఎంత, 1 2 3 4 5 6 7 8 కాబట్టి డెఫినెట్గా 1 to 8 లోపల మాత్రమే డేటా ఉండబోతుంది. అండ్ ఇక్కడ కొన్ని మిస్ అవుతాయి. అలా మిస్ అవ్వడం అంటే వేరే దాంతో రెప్లికేట్ చేస్తున్నట్టు. ఆ రెప్లికేట్ అవుతున్న డేటా కూడా దీంతోనే ఉండిద్ది. అండ్ ఇక్కడ అలా మిస్ అయిన నెంబర్స్ ఏంటిది, సో ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 లేదు, 6 లేదు, అవునా. అండ్ దెన్ 7 8 ఆబ్వియస్గా ఇది ఉంది. సో ఇది క్వశ్చన్ అనమాట, స్ట్రైట్ అవే, లైక్ వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. అరే ఇదేంటి ఇట్లాంటి క్వశ్చన్లు చేసుకుందామా అని అంటే చెప్తా. ఫస్ట్ మన బేస్ ఇంట్యూషన్ ఏంటి, ఏముంది, సింపుల్గా 1 to n అన్నాడు అంటే 1 నుండి n దాకా ఏ వాల్యూ మిస్ అయిందో అనేది నాకు తెలియదు. సో సింపుల్గా 1 కోసం వెతుకుతా, సర్చింగ్ 2 కోసం వెతుకుతా. సి పర్టికులర్గా ఈ క్వశ్చన్కి సపోజ్ లైక్ అసలు మన బేస్ అజంప్షన్స్ ఏంటి, మనం ఎలా వెళ్ళాలి ఒక పర్టికులర్ క్వశ్చన్కి అనేలాగా చూసుకుందాం. అంతేగాని ఆ క్వశ్చన్ని బెటర్గా ఎలా సాల్వ్ చేసేయచ్చు, ఏం చేద్దాం, ఇట్లాంటివి కాదు కదా. సో సింపుల్గా ఏంటి, ఫైన్, ఫస్ట్ థాట్ ఏమొచ్చింది మనకి, ఓకే 1 to n అనేది ఫిక్స్, విచ్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ మిస్ అయ్యింది అనేది నాకు తెలియాలి. అంటే నా రేంజ్ స్టార్ట్ యొక్క రేంజ్ కూడా 1 నుండి నా ఎండ్ యొక్క రేంజ్ కూడా n దాకా, లైక్ వాట్ ఎవర్ ద అరే లెంత్. సో సింపుల్గా 1 ఈ పర్టికులర్ అరేలో ఉందా, సి 1 ఈ పర్టికులర్ అరేలో ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, 5 6 7 8. సి ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 8 వస్తుంది, అవునా. సో ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేసేయగలవు అంటే ఆఫ్ కోర్స్ ఇంప్లిమెంట్ చేసేయగలవు, వాడు అడుగుతున్న లిస్ట్ ఫార్మాట్లో కూడా కాబట్టి ఇది కూడా ఇచ్చేసేయగలవు. ఇఫ్ ఇన్ కేస్ పైథాన్ అంటే నువ్వు డైనమిక్ అరే కింద రిటర్న్ చేస్తావు, ఇట్స్ ఫైన్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ స్పెసిఫిక్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో రిటర్న్ చేసేస్తాము. కానీ ఇంతకన్నా బెటర్గా చేయగలమా, ఆఫ్ కోర్స్ అరే చెయ్యొచ్చు. ఏంటి, ఏముంది, సింపుల్గా అదే స్టార్ట్ ఈక్వల్స్ టు 1ని ఎండ్ ఈక్వల్స్ టు 8ని ఫిక్స్ చేసి ఏదైతే 1 ఉందా లేదా అని ఇట్లా లీనియర్గా వెళ్తున్నావో, సింపుల్గా వాట్ ఎవర్ ద డేటా, వాట్ ఎవర్ ద అరేస్ ఉందో దాన్ని సార్ట్ చేసేద్దాం ఫస్ట్. సో వన్స్ సార్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను బైనరీ సర్చ్ అప్లై చేస్తాను. అంటే సింపుల్గా ఏమైంది, ఇక్కడ n ఎలిమెంట్స్ కోసం ఏ ఎలిమెంట్ మిస్ అయిందో తెలియదు, బట్ టోటల్ 1 to n ఎలిమెంట్స్ అన్నిటినీ చెక్ చేసుకోవాలి కాబట్టి. అంటే ఎందుకు, వర్స్ట్ కేసులో అన్ని 2 2 2 2 2 2 ఇచ్చాడు అనుకో, అలా 31 నెంబర్స్ లైక్ 31 అరే సైజ్ దాకా అన్ని మిస్ అయినాయి, 2 తప్ప, దానికోసం ఎతకడా లేదా. సో అలా అనమాట. సో సింపుల్గా ఏం చేస్తాము, సార్ట్ చేస్తాం. లైక్ ఇక్కడ అంటే 1 నుండి n దాకా ఒక్కొక్క దానికి ఎంత, అరే టోటల్ హోల్ అరేని నేను ట్రావెల్స్ చేయాలి అప్పుడు. సో ఒక్కొక్క దానికి n అంటే టోటల్గా ఇది వచ్చేసి n². మరి దీనికి ఏంటి, ఏముంది, ఫస్ట్ నేను సార్ట్ చేస్తున్నాను, దాని తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క nకి బైనరీ సర్చ్ అప్లై చేస్తున్నా. అంటే ఈ టోటల్ n ఎలిమెంట్స్ ఒక్కొక్క దానికి బైనరీ సర్చ్ అప్లై చేస్తున్నా n log n, విచ్ ఈస్ n log n. క్వశ్చన్ అయిపోయింది. ఎందుకన్నా ఈ క్వశ్చన్లు ఏమన్నా ఉందా, ఏం లేదు, సింపుల్గా కదా. అరే వెరీ సింపుల్. మరి ఇప్పుడు ఇలానే సాల్వ్ చేయాలా, ఇంకేమీ సాల్వ్ చేయలేనా, అరే బ్యాక్ టు అవర్ ప్రాసెస్. ఇదే కాకపోతే ఇఫ్ వీఆర్ డూయింగ్ సమ్ సార్టింగ్ టెక్నిక్, ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు, సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడో చూడు. క్వశ్చన్లో నా n వాల్యూస్ ఎంత, 1 to n, ఆ n రేంజ్ ఎంత, 10 to the power of 5. అరే 10 to the power of 5 అంటే వెరీ స్మాల్ సైజ్, మహా అయితే ఒక లైక్ 10 to the power of 5 అంటే 5 సున్నాలు పెట్టేసాయి. ఎంత ఇది, 1 lakh అరే క్రియేట్ చేయలేము ఏంటి, క్రియేట్ చేయొచ్చు. యూ నీడ్ టు వరీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఎక్సీడ్ మోర్ దాన్ 7 కానీ 8 కానీ ఇలా ఉంటే. 6 ఆల్సో లైక్ మేనేజబుల్, ఓకే. బట్ 7 కన్నా ఎక్కువ ఉంటే యూ నీడ్ టు లైక్ యూ షుడ్ నాట్ గో విత్ దాట్ అప్రోచెస్, ఇలాంటి అప్రోచెస్. సో సింపుల్గా ఏంటి, అరే వచ్చిందా లేదా అనేది ఈ పర్టికులర్లో ఒక అరే తీసుకుంటా. సింపుల్గా ఈ పర్టికులర్
క్వశ్చన్ అయితే ఇలా 0 1 2 3 4 5 6, maybe I'll go with 7 and then I'll go with one more extra thing. సో లేదా ఇండిసెస్ ని -1 +1 చేసుకోకర్లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ బులియన్ అరే తీసుకుంటా. 4 ఉంది, అఫ్ కోర్స్ 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది, నెక్స్ట్ 7 ఉంది, ఓకే, నెక్స్ట్ 8 ఉంది, ఓకే, నెక్స్ట్ 2 ఆల్రెడీ 2 ట్రూ పెట్టా, ఫైన్, సింపుల్ గా ట్రూ పెడతా. నెక్స్ట్ 3 ఆల్రెడీ ఉంది, లైక్ ట్రూ పెడతా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఉందా లేదని ట్రూ పెడతా. ఇప్పుడు సింపుల్ గా ఏంటి, ఒకటి దగ్గర నుండి అరే ఏదైతే లేదో ఇక్కడ ఏదైతే ఫాల్స్ ఉందో ఇక్కడ ఫాల్స్ ఉంది ఆ రెండింటిని క్యాప్చర్ చేసి నేను 5,6 అనేది రిటర్న్ చేస్తా. అండ్ సేమ్ వే ఇక్కడ కూడా 1 to n టైంలో ఏదైతే లేదో అది క్యాప్చర్ చేస్తావు. అండ్ సేమ్ వే ఇక్కడ ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైతే ఉందో 1 to n లో సర్చింగ్ అనేది బబుల్ లైక్ బైనరీ సర్చ్ అప్లై చేస్తావు. ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఉంటే ఓకే, నెంబర్ లేకపోతే 5,6. సింపుల్గా ఎన్ని ప్రాసెస్ చెప్పా, 3 స్టెప్స్ చెప్పా. అండ్ ఇప్పుడు మళ్ళా ఈ మెథడ్లో ఏది అప్లై చేస్తారన్నా నీ ఇష్టము, క్వశ్చన్ అయిపోయినట్టే. బట్ క్వశ్చన్లో ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే, కుడ్ యూ డూ వితౌట్ ఎక్స్ట్రా స్పేస్? ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకూడదు అంటే ఏంటి, మనం 3 మెథడ్స్లో మాట్లాడుకున్నాం. థర్డ్లో డెఫినెట్గా ఎక్స్ట్రా స్పేస్ కావాలి. సో ఆబ్వియస్గా దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి, ఎక్స్ట్రా స్పేస్ తీసేస్తే స్పేస్ వచ్చేసి ఎన్ను, టైం వచ్చేసి ఒకసారి హోల్గా రన్ చేస్తున్నాము, ఒకసారి ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం, మళ్ళీ 1 ప్రాసెస్, ఆబ్వియస్గా 2n టైమ్స్ అవుతుంది, బట్ స్టిల్ n అవుతుంది. సో ఇది కానీ ఇక్కడ ఏమన్నాడు, వితౌట్ ఎక్స్ట్రా స్పేస్ అంటే థర్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మనం వాడకూడదు. అప్రోచ్ చూడు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదబ్బా, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏముంది అసలు, ఎన్ని అప్రోచెస్ మనం తెప్పగలము, అందులో ఏది పర్ఫెక్ట్ అనేది ఎతకడమే డిఎస్సి అంటే. డిఎస్సి నేర్చుకోవడం అంటే అదే, ఓకే. అండ్ ఇక్కడ చూడు, అండ్ బిగ్ ఆఫ్ రన్ టైము ఫస్ట్ది ఎంత n², సెకండ్ది ఎంత n/n, థర్డ్ది ఎంత బిగ్ ఆఫ్ ఎన్ఏ కానీ ఎక్స్ట్రా స్పేస్ కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఇది ఫిట్ కాదు. ఓరెన్ని ఏది 3 అప్రోచెస్ అరే సూపరు అనుకునే లోపే ఆ 3 ప్రాపర్గా లేవని చెప్పేశాడు. అంటే ఏం చేయాలని ఏముంది, నువ్వు కానీ నా వీడియోస్ ప్రాపర్గా ఫాలో ఏంటి ఈ పాటికే నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా వినేవాడివే కాదు. సింపుల్గా ఏదైతే ఒక రేంజ్ ఉందో 1,n అన్నాడు, 1,n సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్లో ఉంటే నీకేం చెప్పే ఫస్ట్ పాయింటే, నిన్ను ఏం థింక్ చేయమన్నా, అరే సైక్లిక్ షార్ట్ థింక్ చేయమన్నా లేదా, ఇక డేటా కూడా ఏంటి మిస్ అయింది కావాలి, అరే సార్ట్ చేయి, సింపుల్గా సార్ట్ చేయి, n/n టైంలో అయిపోద్ది. ఆ n/n టైంలో సార్ట్ చేసిన తర్వాత మిస్సింగ్ నెంబర్ ఏందో చూసుకో, ఫైన్. బట్ ఇక్కడ n/n అవుతుంది. అలా కాకుండా సింపుల్గా సైక్లిక్ షార్ట్ 1 to n రేంజ్ ఉంది కాబట్టి అప్లై చేస్తే ఎంత అయిపోతుంది, సైక్లిక్ షార్ట్ టైం కాంప్లెక్సిటీ ఎన్నా కాదా, ఆబ్వియస్గా కాన్స్టెంట్ స్పేస్ ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా తీసుకుంటున్నాం, లేదు. టైం కాంప్లెక్సిటీ ఎంత n, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత కాన్స్టెంట్. ప్రాబ్లం అయిపోయిందా లేదా, అయిపోయింది. మరి ఇక్కడ డైరెక్ట్గా ఉందా అంటే లేదు, కొంచెం ట్రిక్కీగా ఉంది. ఆ ట్రిక్కీ ఏంటి, అబ్బో ఇందుకేనా ఈ ప్రాబ్లము అంత టఫ్ అని అంటే ఏం లేదు. ఇక్కడ నువ్వు ట్రిక్ అనుకోవడానికి, నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఈ క్వశ్చనే తీసుకుందాం, 4 8 and then 2 and then 3 and then 1. సో దీనికి యాజ్ యూజువల్గా నేను ఇండిసెస్ని కూడా అప్లై చేస్తున్నా, 1 2 3 4. కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఐమ్ స్టార్టింగ్ విత్ 1 అనమాట. సో ఇంప్లిమెంట్ చేసే టైంలో మనము అది -1తో ట్యాకిల్ చేద్దాం. సైక్లిక్ షార్ట్ ఏం చెప్పింది, అరే సింపుల్గా స్టార్ట్స్ హియర్, ఇది ఎక్కడ ఉండాలి, 4లో ఉండాల్సిందంటే పెట్టు. మరి అక్కడున్న దాంతో నేను ఇది చేస్తున్నా, సో అక్కడ ఉన్నది ఇక్కడ పెడుతున్నా, డన్, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మ్యాచింగ్ ఉందా, లేదు. అంటే ఇది ఎక్కడ ఉండాలి, 7లో ఉండాలి, ఫైన్. 7లో పెట్టి ఇక్కడ అక్కడ ఉన్నది పెట్టు, 3, డన్. మరి ఇక్కడ ఉండాల్సిందే ఉందా, లేదు, ఫైన్. సింపుల్గా ఇది 3లో పెట్టి ఎక్కడ ఉన్నది అక్కడ పెట్టు, అండ్ దెన్ అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టు, డన్. ఇఫ్ నీకు సైక్లిక్స్ అని తెలియకపోతే కంగారు పడద్దు, డెడికేటెడ్గా సార్టింగ్కే ప్లేలిస్ట్ చేశాను, ఒకసారి ఛానల్ని చెక్ చేయి, నీకు అర్థమైపోయింది. సో ఇక్కడ చూడు, నెక్స్ట్ ఈక్వల్గా ఉందా, లేదు. ఎక్కడ ఉండాలి, 2 దగ్గర ఉండాలి, అరే మార్చేయి, 2 దగ్గర ఉండేది ఇక్కడ, అక్కడ ఉండేది ఇక్కడ. మరి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ క్లియర్గా రాస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 3 3 4 8 2 7 and then 1, అవునా. అండ్ దీనికి వాల్యూస్ వచ్చేసి అగైన్ మళ్ళీ రాస్తున్నా, 1
2 3 4 5 6 7 and then 8. అండ్ ఇప్పుడు చూడు, అండ్ ఇప్పుడు క్లియర్గా చూడు. వన్స్ ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాకు ఇలా డేటా వచ్చింది. మన పాయింటర్ ఎక్కడైనా ఉంది, ఫస్ట్ దగ్గరైనా. ఇప్పుడు చూడు, ఇది ఎక్కడ ఉండాలి? 3 దగ్గర ఉండాలి. మరి మార్చేయి, 3 దగ్గర మార్చేయి. మరి ఇక్కడ ఎక్కడ ఉండాలి? 3 దగ్గర. ఏం కాజ్ అవుతుంది? ఇన్ఫినిటీగా అయ్యే ఛాన్స్ ఉంది, అవునా కదా? 3 దగ్గరది ఏదైతే ఇక్కడ మారుస్తున్నావో 3 దగ్గర ఉండాల్సింది ఇక్కడికి వస్తుంది. అక్కడే ఉంది, 3 ఉంది. సో ఎప్పుడు షిఫ్ట్ చేయాలి? ఏదైతే ఒక డేటాని స్వాప్ చేయాలనుకుంటున్నావో ఆ పర్టికులర్ ఇండెక్స్లో చేంజ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆ ఇండెక్స్లోకి వెళ్ళిన తర్వాత నా డేటా ఈ డేటాకి మ్యాచ్ కాకపోతే, అంటే ఆ 2 ఇండిసెస్ మ్యాచ్ కాకపోతేనే ఇలా చేంజ్ చేయాలి. లైక్ ఈ డేటా ఆ డేటా. సో ఫైన్, ఇట్స్ అప్ టు ఈ 2 చెక్ చేస్తావాలి. దీంతో అన్న 2 ఒకటే కాబట్టి ఈ 2 మ్యాచ్ చేయాల్సిన డేటా ఒకటి కాకపోతేనే మార్చు. సో సింపుల్గా ఇక్కడ నేను 3 ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్కి పెడతా. 2లో 2 ఉందా? ఆఫ్ కోర్స్ నెక్స్ట్కి పెడతా. 3లో 3 ఉందా? ఆఫ్ కోర్స్ నెక్స్ట్కి పెడతా. 4లో 4 ఉందా? ఆఫ్ కోర్స్ నెక్స్ట్కి పెడతా. 5లో 5 ఉందా? లేదు. ఎక్కడ ఉండాలి? ఇది 8లో ఉండాలి. 8 దగ్గరది మార్చేయి. ఇక్కడ 8, ఇక్కడ 1 వచ్చింది. ఇది ఎక్కడ ఉండాలి? 1లోది మార్చేయి. ఇక్కడ 1, ఇక్కడ 3 ఉంది, అవునా కాదా? మార్చేటప్పుడే నేను చెక్ చేస్తా. 1 దగ్గర ఉండాల్సిన ఎలిమెంట్ ఉందా? అదంతా కామనే. నెక్స్ట్ ఇక్కడ ఉండాల్సిన ఎలిమెంట్ ఇక్కడ ఉందా? లేదు. ఇది ఎక్కడ ఉండాలి? 3లో ఉండాలి. 3లో ఆల్రెడీ 3 ఉంది, నువ్వు మార్చకలా. సో డైరెక్ట్గా నెక్స్ట్కి వెళ్ళిపో. ఇది ఎక్కడ ఉండాలి? 2లో ఉండాలి. 2కి మారుతావా? మార్చే ముందు మళ్ళీ చెక్ చేస్తాను. 2లో ఆల్రెడీ 2 ఉంది, సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. ఇక్కడికి 7లో 7 ఉంది, ఆఫ్ కోర్స్. 8లో 8 ఉంది, ఆఫ్ కోర్స్. అప్డేట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? 1 2 3 4 3 2 7 8. మరి ఇప్పుడు ఎలా చెక్ చేస్తాను? అది ఎలా చెక్ చేసేది ఏముంది? సింపుల్గా ఏ ఇండిసెస్ అయితే నాన్ మ్యాచ్ ఉందో ఆ ఇండిసెస్ డేటాని నాకు లిస్ట్లో పెట్టేసాయి. ప్రాబ్లం అయిపోయిందా లేదా? ఆఫ్ కోర్స్. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామా? స్ట్రైట్ అవే చేసేద్దాము. సింపుల్గా ఫస్ట్ నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ లిస్ట్ వచ్చేసి డైనమిక్గా, లైక్ ఎన్ని మిస్ అయినాయో తెలియదు కాబట్టి ఆబ్వియస్గా డైనమిక్ అరే కావాలి మనకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? సింపుల్గా కోర్స్ ఒక పర్టికులర్ స్టార్ట్ పాయింటర్ని తీసుకుంటున్నాను. దెన్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ దాట్. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్టార్ట్ పాయింటర్ ఏదైతే ఉందో లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్ అయితేనే లోపల ఉన్న స్వాపింగ్ ప్రాసెస్ని చెయ్యి. సో సింపుల్గా ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ మై నమ్స్ ఆఫ్ స్టార్ట్ ఉందో, లేదా స్టార్ట్ కాదు ఐఎమ్ కన్ఫ్యూజింగ్ అని అంటే స్టిక్ విత్ ఇండెక్స్. ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఈ వేరియబుల్స్లో ఏముంది? సో ఇండెక్స్. ఈ నమ్స్ ఆఫ్ ఇండెక్స్ అనేది పర్టికులర్గా ఈక్వల్స్ టు ఇండెక్స్ అయితే, అవునా కదా? ఈక్వల్స్ టు ఇండెక్స్ అయితే నా నమ్స్ ఆఫ్ మై ఈక్వల్స్ టు. బట్ ఇక్కడ ఏంటి? అక్కడ 0 ఉంది, ఇక్కడ లైక్ స్టార్ట్స్ విత్ 1 కాబట్టి ఐదర్ ఇండెక్స్ని +1 చేసి కంపారిజన్ చేసుకుంటావా, లేదా అందులో ఉన్న కంటెంట్ని -1 చేసి కంపేర్ చేసుకుంటావా అనేది ఇట్స్ అప్ టు యూ. బట్ ఇక్కడ ఈజీగా ఉండడానికి నేను ఇండెక్స్ని +1 చేస్తున్నాను. ఏదైతే నమ్స్ ఆఫ్ అరేలో డేటా ఉందో ఆ డేటాని ఇండెక్స్ +1 చేసిన ఈక్వల్ అయితే సింపుల్గా నేను ఇండెక్స్ని ++ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే ఐ నీడ్ టు స్వాప్ విత్ దట్ రెస్పెక్ట్ టు వాల్యూ అనమాట. ఎల్స్ కేసులో ఇక్కడ ఏం చేస్తున్నాను? సింపుల్గా స్వాప్ చేస్తాను. ఎట్లా స్వాప్ చేస్తాను? ఫస్ట్ ప్రెజెంట్గా ఉన్న వాల్యూని తీసుకుంటున్నా. ఎంత? నమ్స్ ఆఫ్ ఇండెక్స్లో ఉన్న కంటెంట్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది నాకు వాల్యూ. ఈ వాల్యూలో ఉన్న ఇండెక్స్కి వెళ్ళాలి, అంతేనా కదా? సో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ ఏమైంది? సింపుల్గా వాల్ -1 అయింది. నాకు వాల్యూ వచ్చేసింది, ఇప్పుడు అది ఉండాల్సిన ఇండెక్స్ వచ్చింది. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తున్నా? నేను ప్రెజెంట్ ఉన్నదా అక్కడ ఉన్న దాంట్లో ఇక్కడిది స్వాప్ చేస్తున్నా. బట్ స్వాప్ చేసే ముందు ఏం చెక్ చేస్తున్నాను? ఆ 2 ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నా. ఆ 2 ఈక్వల్ అయితే మళ్ళీ I++ చేయాలి. అంటే ఆ ++ చేసేది ఎక్కడిగా? అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయినా లేకపోతే ఏదైతే స్వాప్ చేస్తానో అది కూడా ఈక్వల్ అయినా ++ చేయాలా? అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫ్యూజ్. ఆ కేసు కూడా ఇక్కడే రాద్దాం. ఏముంది? సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ ప్రెజెంట్ ఉన్న నమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో ఉన్న కంటెంట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఏదైతే నాకు వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్లో ఉన్న కంటెంట్. ప్రెజెంట్ ఉన్న ఇండెక్స్ 3. ఇక్కడ ఆ పర్టికులర్ అరే ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ 1లో 1 ఉంది, 2లో 2 ఉంది అండ్ ఇక్కడికి వచ్చాము అనుకుందాం. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 6 ఉంది 3 దగ్గర. ఓకే. అండ్ దీని తర్వాత
4 5 6 6 దగ్గర ఇక్కడ సంథింగ్ 19 9 లైక్ యా 9 ఉంది అనుకుందాం 1 7 8 అండ్ దెన్ 9 ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నా నేను ఇందులో నా అరే స్టార్ట్స్ విత్ 0 కాబట్టి ఆ ఇండెక్స్ కూడా ఇస్తున్నా సో దట్ యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ అనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇందులో ఉన్న ఫస్ట్ కంటెంట్ని ఫిట్ చేసేసాను ఇక్కడ ఆ వాల్యూ అనేది ఏ ఇండెక్స్లోకి వెళ్ళాలి అరే -1 అరే బేస్డ్ మీద వెళ్తున్నాం కాబట్టి సో ఆ వాల్యూ -1 చేసేసాను ఇప్పుడు ఏం చేస్తున్నా అక్కడున్న కంటెంట్ని యాక్సెస్ చేయాలి అవునా అంటే సింపుల్గా ప్రెసెంట్ ఉన్న నమ్స్ ఆఫ్ ఇండెక్స్లో లైక్ 2లో ఉన్న కంటెంట్ని తీసుకొని అండ్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ -1లో ఉన్న కంటెంట్ని తీసుకొని ఈక్వల్ అయితే నేనేం చేయాలి అరే ఏముంది సింపుల్గా మార్చద్దు అంటే ఇక్కడ సింపుల్గా ఈక్వల్ అయితే వాట్ ఎవర్ ద స్టఫ్ ఉందో అది ఈక్వల్ అయితే అరే ఇండెక్స్ ప్లస్ చేసే ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే అప్పుడు చెయ్యి స్వాప్ ఏం స్వాప్ చేస్తాం ఇక్కడ చూడు అది కూడా ఒకసారి క్లియర్గా లైక్ రాస్తూ చూద్దాము ఫస్ట్ నేను ఈ టెంపరరీ అనే దాంట్లో ఈ పర్టికులర్ 6ని పెట్టాలి అవునా సో ఫస్ట్ అది రాసేద్దాము సో యా సింపుల్గా ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ మై నమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ని పెట్టేశారు కూల్ ఎనఫ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ 5 ఏదైతే పాయింట్ చేస్తుందో అంటే వాల్ ఇండెక్స్ అనేది ఏదైతే పాయింట్ చేస్తుందో అనేది వచ్చేసి ఇండెక్స్ సో ఈ వాల్ ఇండెక్స్లో ఉన్న కంటెంట్ని ఇప్పుడు ఇండెక్స్లో పెట్టేస్తున్నాను అవునా సో ఫైన్ నెక్స్ట్ ఆ ప్రాసెస్ని చేసేద్దాము సో సింపుల్గా ఇక్కడ ఏదైతే నాకు నమ్స్ ఆఫ్ ఇండెక్స్లో నమ్స్ ఆఫ్ వాల్ ఇండెక్స్ని పెట్టేస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఏముంది నమ్స్ ఆఫ్ వాల్ ఆఫ్ ఇండెక్స్లో నేను సింపుల్గా టెంపరీలో ఏదైతే డేటా ఉందో అది చేసేస్తున్నాను వన్స్ ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేనేం చేయాలి ఇక్కడ వన్స్ ఇక్కడ నా సైక్లిక్ సార్టెడ్ డేటా అంతా అయిపోయింది సార్టెడ్ బేసిస్ మీద అయిపోయింది సో ఇప్పుడు మనకు కావాల్సిన రెగ్యులర్ టాస్క్ అయిపోయినట్టే వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి మళ్ళా నేను ట్రావర్స్ చేస్తూ ఆ సైక్లిక్ సార్ట్లో ఇప్పుడు ఏంటి ఇఫ్ ఇన్ కేస్ నమ్స్ ఆఫ్ 5 నాట్ ఈక్వల్స్ టు i + 1 అయితే సి వీఆర్ మేకింగ్ 0 బేస్డ్ ఇండెక్స్ అజంప్షన్ కదా దానికి ఇండెక్స్ +1 చేస్తున్నా ఇలా వన్స్ వచ్చిన తర్వాత నాట్ ఈక్వల్ అయితే సింపుల్గా నేను ఆ పర్టికులర్ i + 1ని యాడ్ చేస్తున్నాను ఇండెక్స్ +1ని యాడ్ చేస్తున్నాను వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు రిటర్న్ దిస్ లిస్ట్ సో ఒకసారి దీన్ని మనము రన్ చేద్దాము సి 5 6 వచ్చేస్తుందా లేదా సో ఇప్పుడు దీన్ని యాజ్ యూజువల్గా మనము కాపీ పేస్ట్ చేసేద్దాము నీ నుంచి కోరుకునే కాపీ పేస్ట్ కూడా ఇదే నేను అండ్ ఒకసారి దీన్ని ఇనిషియల్ టెస్ట్ కేస్ రన్ చేద్దాము అండ్ సేమ్ ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని ట్యాకిల్ చేసుకుందాము ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము స్పేస్ అంతా ఇక్కడ అరే ఎన్ని ఎక్స్ట్రాగా నేను అటాచ్ చేస్తుంటే అంత మరి దీని స్పేస్ కింద కన్సిడర్ చేయవా అంటే అవుట్పుట్ని మనము ప్రాపర్గా కన్సిడర్ చేయము అవుట్పుట్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఓకే యూ మే అస్యూమ్ ద రిటర్న్డ్ లిస్ట్ డస్ నాట్ కౌంట్ యాజ్ ఎక్స్ట్రా స్పేస్ ఓకే వాడే క్లియర్గా చెప్తాడు సో ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ సో వీడియో హెల్ప్ అయితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ యాజ్ యూజువల్గా అదే కొన్ని పైథాన్లో కూడా చూసేద్దాము ఎలాంటి చేంజ్ ఉండదు ఇక్కడ మనం సైక్లిక్ సార్ట్ని అప్లై చేస్తున్నాము స్వాప్ చేస్తున్నాము ఓన్లీ ఇఫ్ అది కానీ ఈక్వల్ కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే నా ఇండెక్స్ని +1 చేస్తున్నాను ఓకే ఇక్కడ ఇంకేం చేస్తున్నాము ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ కాకపోతే ప్రాపర్గా లైక్ వాట్ ఎవర్ ద ప్రెసెంట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకొని మనం అరే బేస్డ్ ఇండెక్స్ మీదకి వెళ్ళాలి కాబట్టి ఆ వాల్యూని -1 చేసి ఇండెక్స్లో పెడుతున్నాం వాల్ ఇండెక్స్ అని ఇప్పుడు ఏదైతే మార్చాలి అనుకుంటున్నానో ఆ మార్చాల్సిన ప్లేస్లో ఆల్రెడీ ఈ వాల్యూ లేకపోతేనే స్వాప్ చేస్తున్నాం ఉంటే ప్రాపర్గా ఉంది సో అగైన్ ఐఎమ్ డూయింగ్ +1 ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే సింప్లీ ఇక్కడ నేను ఆ సార్టింగ్ని లైక్ స్వాపింగ్ని వాడేస్తున్నాను సో డైరెక్ట్గా వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ అపెండింగ్ లైక్ ఐఎమ్ టేకింగ్ అన్ అరే సో దీని తర్వాత ఒక్కొక్క దానికి నేను అపెండ్ చేస్తున్నాను ఎక్కడైతే నమ్ ఆఫ్ i అనేది నాట్ ఈక్వల్స్ టు i + 1 కాబట్టి ఇక్కడ అరే బేస్డ్ మీద వెళ్తున్నా కాబట్టి i + 1 నువ్వు వాల్యూ బేస్డ్ మీద వెళ్తే నమ్స్ ఆఫ్ i - 1 పెట్టుకుంటావు సింపుల్ ఓకే దాని బేసిస్ మీద ఇది అటాచ్ చేస్తున్నాను అండ్ రిజల్ట్ని నేను రిటర్న్ చేసేస్తున్నాను
ఒకసారి దీన్ని మనం సబ్మిట్ కూడా చేసేద్దాము. See, accepted. So video help అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. And that's it for this video. Thank you.